ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో ఈ రోజున పంచాంగం ప్రకారం మరియు గ్రహ నక్షత్రాల స్థితుల ప్రకారం మీ జీవితంలో జరగబోయేది మీరు కల్లో కూడా ఊహించలేరు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టానికి మీ కళ్ల ముందు ఉండి కూడా మీకు అందకుండా పోయిన అదృష్టం ఒకసారిగా పేలబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ రాశికి సంబంధించిన ఒక వింతైన గ్రహ మార్పు జరుగుతుంది. ఇది కేవలం అదృష్టం మాత్రమే కాదు, అంతకు మించిన ఒక బలమైన హెచ్చరిక కూడా. ఈ వీడియోను మీకు చివరి వరకు చూడకపోతే మీ జీవితంలో వచ్చే ఒక అతిపెద్ద ఆర్థిక అవకాశాన్ని మీరు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం అయితే ఉంటుంది. మరి స్నేహితులారా, 90% మంది కుంభరాశి వారు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల మీ అదృష్టం చేజారిపోతుంది. ఆ పొరపాటు ఏమిటో ఈ వీడియో మధ్యలో చెప్తున్నాము, అసలు మిస్ అవ్వకండి. మరియు వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే మహావిష్ణువు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానితో పాటు ఓం మహాలక్ష్మియే నమః అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే మీ అదృష్టం అంత త్వరగా మీకు చేరుతుంది. మరియు ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి రాబోయే 24 గంటలు అనేది ఒక సాధారణ కాలం కాదు. ఇది మీ తలరాతను పూర్తిగా మార్చివేసి ఒక అద్భుతమైన సంధి కాలం. రాబోయే 24 గంటలు మీ రాశి అధిపతి శనిదేవుడు అనుగ్రహంతో మరియు ఈ రోజున పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కర్ణాల శుభ కలయిక వల్ల మీ జాతకంలో ఒక అద్భుతమైన యోగం ప్రవేశిస్తుంది. శతభిష, ధనిష్ట, పూర్వభద్ర నక్షత్రాలతో సంచరించే గ్రహాల శక్తి కుంభరాశి వారికి అపారమైన మానసిక బలాన్నిస్తుంది. కుంభరాశి వారు సహజంగానే స్వతంత్ర భావాలు కలిగిన వారు, వినూత్నంగా ఆలోచించే మేధావులు, సహజ శ్రేయస్సు కోరే దయాగుణం ఉన్నవారు మరియు తమ భావాలను అంత త్వరగా బయటకు వ్యక్తపరచని గంభీర స్వభావం కలవారు. మీలోని ఈ ప్రత్యేక లక్షణాలు ఇప్పుడు మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చబోతున్నాయి. సాధారణంగా మీ రాశికి సంబంధించిన గ్రహబలం అనుకూలిస్తే శత్రువుల మీద విజయం లభిస్తుంది. కానీ ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. పంచాంగ రీత్యా దేవగురు బృహస్పతి అనుకూల దృష్టి, గోచార గ్రహాల శుభ సంచారం వల్ల మీకు అకస్మాత్తుగా, అంటే ఎవరు ఊహించని విధంగా ఆర్థిక ప్రవాహం ఒకసారిగా పెరుగుతుంది. ఏదేదో చిన్న మార్పు కాదు, విశ్వం మీకు ఇవ్వబోతున్న ఒక భారీ అదృష్టం. మీరు గతంలో ఎప్పుడో పొదుపు చేసి మర్చిపోయిన చిన్న మొత్తం ఇప్పుడు మీ చేతికి అందుతుంది. ఎవరైనా మీ దగ్గర అప్పు తీసుకొని ఎక్కొట్టాలని చూసినా రాబోయే 24 గంటల తర్వాత రాబోయే రోజు గ్రహబలం వల్ల వారు స్వయంగా వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చి పరిస్థితి కనిపిస్తుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్, ట్యాక్స్ రీఫండ్ లేదా కోర్టు కేసు ద్వారా రావాల్సిన ఆస్తిపాస్తులు ఈ సమయంలో క్లియర్ గా అవుతాయి. కానీ ఒక ముఖ్యమైన రహస్యం ఏమిటంటే ఈ ఆర్థిక ప్రవాహం నేరుగా మీ జేబుల్లోకి రాదు. మీరు చేసే ఒక చిన్న పని వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కుంభరాశి వారు గమనించవలసిన ఒక షాకింగ్ విషయం ఏమిటంటే మీ పురోగభివృద్ధిని మీ ఇంట్లోనే ఉన్న ఒక వస్తువు అడ్డుకుంటుంది. మీ ఇంటి ఈశాన్య మూలల్లో గాని లేదా స్టోర్ రూమ్ లో గాని ఉపయోగించని పాత తుప్పు పట్టిన ఇనుప సామాగ్రి లేదా ఆగిపోయిన గడియారం ఉంటే జాగ్రత్త. ఇవి రాహు యొక్క ప్రతికూల శక్తిని పెంచుతుంది. సమయం పూర్తిగా మీకు అనుకూలకంగా మారిన ఈ వస్తువు వల్ల అదృష్టం గడప వద్దే నిలిచిపోయే ప్రమాదం ఉంది. వెంటనే వాటిని తొలగించండి. ఇది కేవలం సెంటిమెంట్ కాదు, మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తించాలి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలాంటి అరుదైన గ్రహస్థితి మరియు పంచాంగ యోగం ఏర్పడుతుంది. ఈ అవకాశం మిస్ అయితే మళ్లీ శతాబ్దాల కాలం వేచి చూడాల్సిందే. రాబోయే 24 గంటల్లో ఈ రోజున నక్షత్ర బలం వల్ల జరిగే కొన్ని సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. ఇదే అసలు టర్నింగ్ పాయింట్. మీ కెరియర్ విషయానికి వస్తే చాలా కాలంగా ఆగిపోయిన ప్రమోషన్ లేదా శాలరీ ఇంక్రిమెంట్ ఈ సమయంలో ఖరారవుతుంది. ఆఫీసులో మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించకపోయినా ఈ సమయం మీ టాలెంట్ వాళ్ళకి అర్థమవుతుంది. కుంభరాశి వారికి ఉండే పట్టుదల మరియు పరిశోధాత్మక స్వభావం వల్ల కొత్త ఆఫర్లు, ఆర్డర్లు వస్తాయి. కానీ ఇక్కడే ఒక హెచ్చరిక ఉంది. ఎవరిని నమ్మి పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి. అదృష్టం ఉన్నప్పుడు దురాశ కూడా పెరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా లేకపోతే వచ్చిన ధనం వచ్చినట్టే పోతుంది. ఇల్లు కొనాలి లేదా అమ్మాలి అని ప్లాన్ చేస్తున్నారా? రాబోయే 24 గంటల తర్వాత మీకు ఒక బంపర్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధువుల ద్వారా గానీ లేదా పాత స్నేహితుల ద్వారా గానీ ఒక రియల్ ఎస్టేట్ డీల్ సెట్ అవుతుంది. బంధువుల్లో గొడవలు ఉన్నవారు ఈ సమయంలో రాజీ పడతారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి అదృష్టం వల్ల కూడా మీకు ధనప్రాప్తి కలుగుతుంది. చాలా మంది కుంభరాశి వారు చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే ఆర్థిక ప్రవాహం పెరిగినప్పుడు అనవసరమైన ఖర్చులు పెంచుకుంటారు.
కుంభరాశి వారు ఒక్కోసారి ఆవేశంలో లేదా ఉదరతతో ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. ఈ గ్రహాల అనుకూలత ఎల్లప్పుడూ ఉండదు. రాబోయే 24 గంటల్లో వచ్చిన ఆదాయాన్ని మీరు సరిగ్గా ఇన్వెస్ట్ చేయకపోతే మళ్ళీ ఇలాంటి అద్భుత సమయం కోసం 12 ఏళ్లు పడుతుంది. కాబట్టి ఈ సమయంలో వచ్చే ప్రతి రూపాయిని ఒక బాధ్యతగా భావించండి. ఆడంబరాల కోసం ఖర్చు చేస్తే అదృష్ట దేవత ఆగ్రహిస్తుంది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఉంది. ఇది చాలా మంది గుర్తించారు. ఈ రోజున పంచాంగం ప్రకారం మీ జాతకంలో విశేషమైన స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు అంతర్దృష్టి పెరుగుతుంది. కుంభరాశి వారికి సహజంగానే 6వ ఇంద్రియం చాలా బలంగా పనిచేస్తుంది. అంటే మీ మనసు చెప్పే మాటను వీరు వింటే చాలు, ఏది లాభమో ఏది నష్టమో మీకే తెలుస్తుంది. కుంభరాశి వారి రాబోయే 24 గంటలు తమ ఇంటి వాతావరణాన్ని మార్చుకోవడానికి మరొక అద్భుతమైన మార్గం ఉంది. ప్రతి గురువారం లేదా శుక్రవారం ఇంట్లో కర్పూర హారతి ఇవ్వండి. ఇది నెగిటివ్ ఎనర్జీ నాశనం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటే మీ సమస్యలు అంత త్వరగా పరిష్కారం అవుతాయి. మీ ఇంటి సింహద్వారం దగ్గర ఎప్పుడు చెప్పులు చిందరవందరగా ఉండకూడదు. వాటిని ఒక పక్కన సర్ది ఉంచండి. అలాగే ఇంటి గుమ్మం వద్ద స్వస్తిక్ గుర్తును ఉంచడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. వంటగదిలో ఉప్పు డబ్బాను ఎప్పుడూ నిండుగా ఉంచండి. ఉప్పు లక్ష్మీ స్వరూపం, అది ఖాళీ అవడం దరిద్రానికి సంకేతం. రాత్రిపూట ఎంగిలి గిన్నెలు సింక్ లో ఉంచకండి. వాటిని కడిగి సర్ది పెట్టుకోవడం వల్ల రాహుదోషం ఉండదు. పూజా గదిలో వాడిపోయిన పూలను ఉంచకండి, అవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. సామాజికంగా కుంభరాశి వారి సమయంలో కొంత ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కుంభరాశి వారి స్వభావమే అంత. అందరితో కలుపుగోలుగా ఉన్నప్పటికీ తమ సొంత ఆలోచనల కోసం కొంత ఏకాంతాన్ని కోరుకుంటారు. ఇది మంచిదే, ఎందుకంటే బయట వ్యక్తులతో అనవసర పరిచయాలు మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. మీరు ఎంతో నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. వివాదాస్పద విషయాలు జోలికి వెళ్ళకండి. ముగింపుగా మనం చెప్పే ఒకటే, గ్రహాలు మనల్ని భయపెట్టడానికి లేవు, అవి మనకు మార్గనిర్దేశం చేస్తాయి. రాబోయే 24 గంటల్లో ఈ రోజున శుభగడియల్లో కుంభరాశి వారు తమ ఇంటిని మనసును శుభ్రంగా ఉంచుకుంటే ఏ సమస్య కూడా మిమ్మల్ని బాధించదు. మీ ఇంట్లో ఉన్న ఆ పాత ఎలక్ట్రానిక్ వస్తువులు, విరిగిపోయిన సామాగ్రి ఇప్పుడే గుర్తించండి. వాటిని వదిలించుకొని మీ జీవితంలోకి కొత్త కాంతిని ఆహ్వానించండి. క్రమశిక్షణ, పొదుపు మరియు దైవభక్తి, ఈ 3 ఈ సమయంలో మీ మంత్రాలు కావాలి. అప్రమత్తంగా ఉంటే దరిద్రం మీ గడప కూడా తొక్కదు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, అప్పుడే మీరు విజయం సాధిస్తారు. ప్రతి సంక్షోభం ఒక అవకాశం తెస్తుంది. ఈ అవకాశం అందిపుచ్చుకోవడానికి మీ ఇంటి వాస్తును, మీ గ్రహస్థితిని సరిచేసుకోండి. ఇక లోతుగా విశ్లేషిస్తే కుంభరాశి వారికి సమయంలో మరో ముఖ్యమైన విషయం ఎదురవుతుంది. ఈ రోజు పంచాంగం ప్రకారం శోభన స్థానంలో గురుగ్రహం మరియు అనుకూల గ్రహాల సంచారం వల్ల మీకు అంతర్దృష్టి పెరుగుతుంది. అంటే జరగబోయే విషయాన్ని మీరు ముందే ఊహించగలరు. ముఖ్యంగా రాబోయే 24 గంటల మధ్య మీకు కలిగే కలలు లేదా మీ మనసులో కలిగే ఆలోచనలు చాలా అర్థవంతంగా ఉంటాయి. ఆ సమయంలో ఎవరైనా కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తే వారు మీకు ఆర్థికంగా ఏదైనా మార్గం చూపిస్తే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా దాచి ఉంచిన ఒక ఐడియా లేదా ప్రాజెక్ట్ ఈ సమయంలో పట్టాలెక్కుతుంది. కుంభరాశి వారు సృజనాత్మకంగా ఆలోచనలకు నిలయం కాబట్టి మీ ప్లాన్స్ ఇప్పుడు వర్కౌట్ అవుతాయి. మీ ఇంట్లో దాచిన నగదు గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. మీ భార్య లేదా తల్లి మీకు తెలియకుండా దాచిన డబ్బు ఏదైనా ఉంటే అది అనుకోని సమయంలో మీ ముందుకు వస్తుంది. దీనివల్ల మీకున్న చిన్న చిన్న అప్పులు తీరిపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. డబ్బు వచ్చే మార్గాలు ఎన్ని ఉన్నాయో ఖర్చు చేసే మార్గాలు కూడా అన్ని సిద్ధంగా ఉంటాయి. అందుకే మీరు ఆదాయం వచ్చిన వెంటనే దాన్ని ఎక్కడ ఖర్చు చేయాలి అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి. సమయం పూర్తిగా మీకు అనుకూలకంగా మారింది కాబట్టి దానికి సద్వినియోగం చేసుకోవడం మీ బాధ్యత. కుంభరాశి వారు సాధారణంగా చాలా సీక్రెట్ గా ఉంటారు మరియు తమ ఆర్థిక విషయాలు చాలా గోప్యంగా ఉంచుతారు. మీ ఆర్థిక విషయాలని ఎవరికి చెప్పకండి. ముఖ్యంగా బంధువులకు మీ ఆదాయం పెరిగిందని తెలిస్తే వెంటనే వారు అప్పుల కోసం మీ చుట్టూ తిరుగుతారు. ఈ రాబోయే 24 గంటల్లో ఎవరికి పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. గ్రహాల బలం వల్ల మీరు ధైర్యంగా అప్పు ఇవ్వవచ్చు అని అనిపిస్తుంది, కానీ గురువు మరియు శని ప్రభావం వల్ల ఆ డబ్బు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ ఒక షాకింగ్ సమయం ఏమిటంటే ఈ సమయంలో మీరు ఏదైనా పాత వస్తువు అమ్మడం ద్వారా కూడా లాభం పొందుతారు. మీ దగ్గర ఉన్న పాత వాహనాలు గాని లేదా పాత కంప్యూటర్ గాని మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోవచ్చు. ఆర్థిక ప్రవాహం ఒక్కసారిగా పెరుగుతుందంటే అర్థం ఇదే. పరిస్థితులు మీకు అనుకూలకంగా మారతాయి. ఉద్యోగస్తులు తమ పనిలో ఒక కొత్త టెక్నిక్ లేదా ఒక షార్ట్ కట్ ను కనిపెడతారు. కుంభరాశి వారి తెలివితేటలు అధికారులను ఆశ్చర్యపరుస్తాయి. దీనివల్ల మీ బాస్ దృష్టిలో మీరు
హీరో అయిపోతారు. వ్యాపారస్తులు కొత్త భాగస్వాముల విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎవరైనా వచ్చి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటే నమ్మకండి. కొన్ని గ్రహాల ప్రభావం ఒక్కోసారి అత్యాశను కూడా కలిగిస్తుంది. ఆ విషయంలో మీరు విజ్ఞతతో వ్యవహరించాలి. మీరు చేస్తున్న పని మీద ఏకాగ్రత పెంచండి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని పారదోలడానికి మరొక పరిహారం చెప్తున్నాము. మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లోపలి వైపున ఒక చిన్న గిన్నెలో నీరు పోసి అందులో కొంచెం ఉప్పు వేసి ఉంచండి. ఇది బయట నుండి వచ్చే చెడు కిరణాలు అడ్డుకుంటుంది. కుంభరాశి వారి సమయంలో చేసే ప్రతి పనిలోనూ ఒక అర్థం ఉండాలి. గ్రహాల బలం తోడైనప్పుడు బద్దకించడం అతిపెద్ద పొరపాటు. కుంభరాశి వారికి రాబోయే 24 గంటల్లో ఈ రోజున గ్రహస్థితి వల్ల ఆరోగ్యపరంగా కూడా కొన్ని శుభ సూచనలు ఉన్నాయి. గత కొంతకాలంగా మీరు బాధపడుతున్న దీర్ఘకాలిక సమస్యలు ఈ సమయంలో తగ్గుముఖం పట్టవచ్చు. మీ మనసు ఉల్లాసంగా ఉండడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కానీ గ్రహాల బలం వల్ల అతిగా శ్రమ పడడం వల్ల నీరసం రావచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. బయట తిండికి దూరంగా ఉండడం చాలా మంచిది. వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి మీ కోపం మీద పడకుండా చూసుకోండి. కుంభరాశి వారికి కోపం త్వరగా రాదు, కానీ వస్తే ఆపడం కష్టం. అది మీ ఆర్థిక సంబంధాలను దెబ్బతీస్తుంది. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు కలిగే ధనలాభాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక చిన్న మొత్తాన్ని ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయండి. అదృష్టం అనేది ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీరు చేసే నిర్ణయాలే మీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఈ అద్భుతమైన సమయం మళ్లీ మళ్లీ రాదు. గ్రహాల స్థితి మీకు అనుకూలకంగా ఉన్నప్పుడు మీరు వేసే ప్రతి అడుగు ఒక మైలురాయి కావాలి. మీ ఇల్లు ఆనందంతో నిండిపోతుంది. ఈ వీడియోను చూస్తున్న కుంభరాశి వారు మాత్రమే ఈ అదృష్టాన్ని పూర్తిగా పొందగలరు. ఎందుకంటే మీరు శ్రద్ధగా వింటున్నారు. మీరు కేవలం వీడియో చూడడమే కాదు, అందులో చెప్పిన పరిహారాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. ఫలితం మీకే తెలుస్తుంది. మీ ఆదాయం పెరుగుతున్న కొద్దీ మీ వినయం కూడా పెరగాలి. లక్ష్మీదేవి ఎక్కడ వినయం, భక్తి ఉంటాయో అక్కడ స్థిరంగా ఉంటుంది. ఈ రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరియు మరింత విశ్లేషిస్తే కుంభరాశి వారికి ఈ సమయంలో కుటుంబ సంబంధాల్లో ఒక వింతైన మార్పు కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని తక్కువ చేసిన వారు లేదా మీ మాటకు విలువ ఇవ్వని వారు కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. గ్రహాల శుభదృష్టి మరియు ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో పంచాంగ బలం మీకు ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తిని మరియు వివేకాన్ని ఇస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాటలో ఒక లోతు ఉంటుంది. దీనివల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా చూస్తే మీకు రావాల్సిన అనుకోని డబ్బు పాత బీమా పాలసీ రూపంలో కూడా ఉండవచ్చు. ఎప్పుడో కట్టిన పాలసీ మెచ్యూరిటీ అమౌంట్ గానీ లేదా నామినీగా మీకు రావాల్సిన సొమ్ము గానీ ఈ సమయంలో మీ చేతికి వస్తుంది. అదృష్టం మీ గడప తట్టినప్పుడు దాన్ని సాదరంగా ఆహ్వానించండి. కానీ పొరపాటును కూడా వచ్చిన డబ్బులు జోదంలో లేదా అనవసరమైన రిస్క్ ఉండే స్కీములో పెట్టకండి. కుంభరాశి వారు సహజంగానే కొత్త ప్రయోగాలు చేయడానికి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ సమయంలో రిస్క్ అంటే సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వండి. ఆస్తి తగాదాలు ఉంటే ఈ సమయంలో ఒక అడుగు వెనక్కి వేసి రాజీ పడడం వల్ల మీకు లాభం కలుగుతుంది. మంకుపట్టు వల్ల సమయం మరియు ధనం వృధా అవుతాయి. ఈ విషయంలో పెద్దల సలహా తీసుకోండి. మీరు చేసే ప్రతి పనిలోనూ దైవ చింతన ఉండాలి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీ పడక గదికి కూడా ఒకసారి గమనించండి. పడక గదిలో అద్దం మీ మంచానికి ఎదురుగా ఉంటే అది నెగిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. దీని వల్ల ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అద్దం పైన ఒక గొడ్డని కప్పండి లేదా దాన్ని మార్చండి. ఇది మీ నిద్రను మరియు మీ సంపదను కాపాడుతుంది. కుంభరాశి వారి ఈ సమయంలో తమ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదు. మీ సక్సెస్ ఫార్ములాను ఇతరులకు చెప్తే అది మీకు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. లోకంలో అసూయ పడేవారు ఎక్కువగా ఉంటారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు కన్ను మీపై పడకుండా దిష్టి తీయించుకోవడం చాలా మంచిది. రాబోయే 24 గంటల తర్వాత ఈ రోజు నక్షత్ర సంచారం వేళ మీరు మీ వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల స్థితి ఒక్కోసారి అకస్మాత్తుగా బ్రేకులను సూచిస్తుంది. ప్రయాణాలకు ముందు మీ ఇష్టదైవాన్ని స్మరించండి. రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ ఈ సమయంతో ముగిసిపోతున్నాయి. మీలో ఉన్న శక్తిని గుర్తించండి. మీరు ఏదైనా సాధించగలరు. గ్రహాలు మీకు సహకరిస్తున్నాయి. ఇక మిగిలింది మీ ప్రయత్నం మాత్రమే. మీరు సంపాదించే డబ్బు మీ కుటుంబానికి మరియు మీకు శాశ్వత సుఖాన్ని ఇవ్వాలి. వచ్చిన అదృష్టాన్ని పొదుపుగా వాడుకోండి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు కుంభరాశి వారు, మీరు ఏదైనా సాధించగలరు. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరు ఒంటరి వారు కాదు, భగవంతుడు మీ వెంటే ఉన్నారు. కుంభరాశి జాతకులైన మీరు ఈ సమయంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. కుంభరాశి వారికి సహజంగానే మానవతా దృక్పథం, పరోపకార గుణం మెండుగా ఉన్నాయి. మీ శక్తి కొలది ఎవరికైనా సహాయం చేయండి. అది కేవలం ధన రూపంలోనే ఉండనవసరం లేదు. ఒక మంచి మాట లేదా ఒక చిన్న సలహా కూడా ఇతరుల జీవితాన్ని మార్చవచ్చు. దేవగురువు మరియు శనిదేవుడు మీకు ఆ శక్తిని ఇస్తున్నారు. మీరు ఎంతగా పంచుతారో మీకు అంతగా తిరిగి వస్తుంది. ఆదాయం పెరిగినప్పుడు గర్వపడకుండా మరింత వినయంగా ఉండడం వల్ల మీ సంపద స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు కలిగే మరో విశేషం ఏమిటంటే
మీరు గతంలో చేసిన ఒక మంచి పనికి ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది. ఎప్పుడో ఎవరికో చేసిన సహాయం ఇప్పుడు వారు మీకు ఒక పెద్ద ఆఫర్ రూపంలో తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. అదృష్టం అంటే ఇదే. మన కర్మలే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలనుకుంటే లేదా కొత్త నైపుణ్యాన్ని పెంచుకోవాలనుకుంటే అది మీకు భవిష్యత్తులో భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. మీ మెదడును పదును పెట్టండి, కొత్త విషయాలు గ్రహించండి. కుంభరాశి వారికి ఉండే నిశ్చింత పరిశీలన మరియు తాత్విక దృష్టి ఈ సమయంలో మీకు పెద్ద ఆస్తి అవుతుంది. మార్కెట్ ట్రెండ్ ను గమనించండి. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ గురించి 1-2 సార్లు ఆలోచించండి. ప్రతిదీ ఒక లెక్క ప్రకారం ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీ ఆర్థిక స్థితి ఈ సమయంలో ఒక కొత్త శిఖరానికి చేరుకుంటుంది. దాన్ని నిలబెట్టుకోవడమే మీ ముందున్న సవాలు. అదృష్టం మీ వైపు ఉంది. మీ మనసు ప్రశాంతంగా ఉంది. మీరు ఇక సాధించవలసింది చాలా ఉంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. రాబోయే 24 గంటలు మీకోసం ఒక వరాన్ని మోసుకొచ్చింది. దాన్ని సాధారణంగా స్వీకరించండి. మీ జీవితం వెలుగుతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు. వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మీరు ఆ తప్పు చేయకండి. కుంభరాశి వారి సమయంలో తలెత్తే మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే మీ ఇంట్లో ఉన్న పాత కాగితాలు లేదా డాక్యుమెంట్లు, ఎప్పుడో కొన్న భూమి పత్రాలు లేదా షేర్ సర్టిఫికెట్లు మీకు ఈ సమయంలో లాభాన్ని తెచ్చిపెడతాయి. మీ అల్మారాన్ని ఒకసారి సర్దండి. అక్కడ ఏదో ఒక నిధి దాగి ఉండే అవకాశం ఉంది. జ్యోతిష రీత్యా గుప్త స్థానాలు, రహస్యాలు మరియు దాచిన నిధులు సూచించాయి. రాబోయే 24 గంటల అనుకూలత గ్రహాలు ఇక్కడ ఉండడం వల్ల అవి ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. మీ తండ్రి లేదా తాతల కాలం నాటి ఆస్తుల విషయాల్లో కూడా మీకు క్లారిటీ వస్తుంది. దీనివల్ల మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఒకసారిగా తొలగిపోతాయి. అది మీకు కలిగే అతిపెద్ద శుభవార్త. మీ అదృష్టాన్ని మీరు సంతోషంగా అనుభవించాలి. అలాగే ఈ సమయంలో మీరు మీ కమ్యూనికేషన్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ మాట తీరును నొప్పించేలా ఉండకూడదు. కుంభరాశి వారు నిజాయితీగా మాట్లాడే క్రమంలో కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతారు. కాబట్టి బ్యాంక్ అధికారులతో లేదా ప్రభుత్వ అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. మీ పని సులభంగా అవ్వాలంటే శాంతంగా ఉండడం ముఖ్యం. రాబోయే 24 గంటల తర్వాత గ్రహ ప్రభావం మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది, కానీ అది కోపంగా మారకుండా చూసుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల మీ ఎనర్జీ సరైన దిశలో మళ్లించవచ్చు. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా మీ మెదడును చురుగ్గా ఉంచుతుంది. మీరు చేసే ప్రతి రూపాయి ఖర్చుపై మీ కన్ను వేసి ఉంచండి. అనవసరమైన లగ్జరీ వస్తువుల కోసం ఈ సమయంలో ఖర్చు చేయకండి. భవిష్యత్తులో వచ్చే ఆర్థిక ఒడిదుడుకులు తట్టుకోవడానికి ఇప్పుడు మీరు చేసే పొదుపు మీకు రక్ష కవచంలా మారుతుంది. సమయం పూర్తిగా మీకు అనుకూలకంగా మారింది, కానీ ఆ సమయాన్ని సరిగ్గా వాడుకున్న వాడే అసలైన విజేత. కుంభరాశి వారికి సమయంలో ఎదురయ్యే మరో ఆశ్చర్యకరమైన విషయం మీ స్నేహితులు. మీ పాత స్నేహితులు ఎవరైనా హఠాత్తుగా మీకు ఫోన్ చేసి ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పవచ్చు. ఆ ఐడియా మీ జీవితాన్ని మార్చేయగలదు. కానీ వెంటనే డబ్బు పెట్టేయకుండా దాని గురించి లోతుగా అధ్యయనం చేయండి. ఈ సమయంలో మీకు కలిగే ప్రతి అవకాశం అన్ని కూడా అద్భుతమైనవిగా కనిపిస్తాయి. మీరు 1-2 సార్లు చెక్ చేసుకుంటే మీ విజయం లభిస్తుంది. జ్యోతిష బలం మరియు పంచాంగ శుభదిశ మీకు రహస్య జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి మీకు తెలియని సబ్జెక్టుల మీద కూడా పట్టు సాధిస్తారు. మీ పడక గదిలో సువాసన వచ్చే అగరబత్తులు లేదా డిఫ్యూజర్లు వాడండి. ఇది మీ మనసును ఆహ్లాదకరంగా ఉంచి మంచి కలలు వచ్చేలా చేస్తుంది. కుంభరాశి వారి సమయంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. సూర్యుడి కిరణాలు మీలో నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. మీ జాతకంలో దోషాలు తొలగిపోతాయి. ధనలక్ష్మి మీ ఇంటికి రావాలంటే మీ ఇల్లు మరియు మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. రాబోయే 24 గంటల్లో నక్షత్ర యోగ కాలంలో మీకు కలిగే ప్రతి అనుభవం కూడా మీకు ఒక పాఠం నేర్పుతుంది. అదృష్టం అంటే కేవలం సంపద కాదు, మనలో వచ్చే పరిణితి కూడా. మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మీ రాబోయే 10 ఏళ్ల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆవేశానికి లోను కాకుండా ఆలోచించి అడుగు వేయండి. గ్రహాలు మీకు సహకరిస్తున్నాయి. ఇక మీ వంతు కృషి మాత్రమే మిగిలి ఉంది. ఈ అద్భుతమైన సమయంలో మీరు ఏది చేసినా అది సక్సెస్ అవుతుంది. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. దైవ ప్రార్థన మరవకండి. ఇక ఒక షాకింగ్ విషయం ఏమిటంటే ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న ప్రయాణం మీకు భారీ ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టవచ్చు. ఆ ప్రయాణాన్ని వాయిదా వేయకండి. కుంభరాశి వారి సమయంలో తమ ఇంటి వాతావరణాన్ని మార్చుకోవడానికి మరొక అద్భుతమైన చిట్కా ఏమిటంటే ప్రతి గురు శుక్రవారాల్లో ఇంట్లో కర్పూర హారతి ఇవ్వండి. కర్పూర వాసన నెగిటివ్ ఎనర్జీని నాశనం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ సమస్యలు అంత త్వరగా పరిష్కారం అవుతాయి. మీ ఇంటి సింహద్వారం దగ్గర ఎప్పుడు చెప్పులు చిందరవందరగా ఉండకూడదు. వాటిని ఒక పక్కన సర్ది ఉంచండి. అలాగే ఇంటి గుమ్మం వద్ద స్వస్తిక్ గుర్తును ఉంచడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. వంటగదిలో ఉప్పు డబ్బాలు నిండుగా ఉంచండి. ఉప్పు లక్ష్మి స్వరూపం. అది ఖాళీ అవడం దరిద్రానికి సంకేతం. రాత్రిపూట ఎంగిలి గిన్నెలు సింక్ లో ఉంచకండి. వాటిని కడిగి ఆరబెట్టడం వల్ల రాహుదోషం ఉండదు. పూజా గదిలో వాడిపోయిన పూలు ఉంచకండి. అవి నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. రాబోయే 24 గంటలు మీ జీవితాన్ని ఎలా నిర్వహించబోతున్నారో మీరే నిర్ణయించుకోవాలి. నమ్మకంతో ముందడుగు వేయండి. విజయం మీదే. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.